హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి 3D స్టైల్ సినిమాటెక్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ అనేది ఎలైట్ మోషన్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. డెమోని చూపించిన తర్వాత మీకు నచ్చితే క్రియేట్ చేసుకోండి, నచ్చకపోతే స్కిప్ చేయండి. ఫస్ట్ డెమోని చూపిస్తాను. ఫుల్ డెమోని కూడా చూడాలంటే టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా పెట్టాను, మన ఫాలోవర్స్కి అయితే తెలిసిద్ది. మీరు కూడా చూడాలనుకుంటే టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఫస్ట్లో ఉన్నాయి. ఇప్పుడు డెమో చూసిన తర్వాత ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూడండి. కలలో అయినా కలయికలో అయినా డెమో అయితే ఈ విధంగా ఉంటుందండి. మీరు ఎలైట్ మోషన్ యూజర్ అయితే మాత్రమే ఇలా క్రియేట్ చేసుకోవడం కుదురుతుంది. ఇప్పుడు మనం చేసేది కూడా ఎలైట్ మోషన్లోనే. ఇంత క్లియర్గా ఇంత 3D ఎఫెక్ట్ అయితే కైన్మాస్టర్లో రాదు, అందుకే చేయలేదు. ఎలైట్ మోషన్లో చెప్తున్నాను, ఎలైట్ మోషన్ కూడా మీకు అలవాటు అవుతుందని. సో ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. నేను వాడిన 3 మెటీరియల్స్ ఉంటాయి: లిరికల్ మెటీరియల్ అండ్ మెయిన్ ప్రీసెట్, ఫోటో ప్రాజెక్ట్. ఇవి 3 మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మన వెబ్సైట్లోకి వెళ్తుంది. పోస్ట్ చివరికి వెళ్తే ఈ 3 లింక్స్ వరుసగా చూపిస్తుంది. మూడింటిని క్లిక్ చేసి ఎలైట్ మోషన్లోకి ఇలా ఇంపోర్ట్ చేసుకోండి. ఈ స్టార్టింగ్లో 3 ఉన్నాయి కదా. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో ప్రాజెక్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫొటోస్ ఉన్నాయి కదా, మీరు ఏం చేస్తారంటే ఈ ఫొటోస్ చివరి ఐ సింబల్ దగ్గర నొక్కిపట్టి 1 by 1 సెలెక్ట్ చేసుకోండి. ఒకదాన్ని నొక్కిపట్టి మూడింటిని టిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ లేయర్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే కాపీ 4 లేయర్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. కాపీ అయింది కదా, బ్యాక్ వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్ ఫుల్ ప్రీసెట్ అని ఉంటుంది. ఓకే, మెయిన్ ఫుల్ ప్రీసెట్ January 25 అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి 3 డాట్స్, ఇక్కడ పేస్ట్ 4 లేయర్స్ అని ఉంటుంది. అర్థమైంది? ఇక్కడ లేయర్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి పేస్ట్ 4 లేయర్స్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ లేయర్లు అయితే పేస్ట్ అవుతాయి, ఇది ఇట్లా ఉంచండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి లిరికల్ వీడియోని నీతోనే 3D లిరిక్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ లిరికల్ గ్రూప్స్ ఉంటాయి. ఈ చివర ఐ సింబల్ దగ్గర నొక్కి పట్టి ఇలా అన్నిటిని కాపీ చేయండి, టిక్ చేయండి. ఫస్ట్ ఇలా టిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లేయర్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ 7 లేయర్స్ అని వస్తుంది, ఇది క్లిక్ చేయండి. కాపీ అయింది కదా, బ్యాక్ వచ్చి మెయిన్ ఫుల్ ప్రీసెట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ లేయర్ సింబల్ క్లిక్ చేయండి, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ పేస్ట్ 7 లేయర్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. లేయర్లు అయితే పేస్ట్ అయినాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫొటోస్ని మార్చుకోవాలి. మీరు ముందు ఏం చేస్తారంటే ఈ చివరి కెమెరా సింబల్ ఉంటుంది కదా, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ కెమెరా ఆన్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. కెమెరా ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత దీన్ని క్లిక్ చేయండి, హైడ్ అవుతుంది. ఫస్ట్ ఫోటో ఇది, ఈ ఫస్ట్ ఫోటోని క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ ఫిల్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఫోటో ఉంటుంది, ఫోటో చివరి సింబల్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. పైన ఫోల్డర్ సింబల్ క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి ఎవరి ఫోటోలు అయితే కట్ చేశారో ఆ ఫోల్డర్లోకి అక్కడికి వెళ్ళండి. వెళ్ళారు కదా, ఇప్పుడు ఎవరి ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళ పిక్ని టచ్ చేయండి, చూద్దాం. ఒక పిక్ని తీసుకొని ఒక ఫోటోని టచ్ చేసి పైన ప్లస్ పైన క్లిక్ చేశాను. ఈ షేప్ కరెక్ట్గా లేదు, బ్యాక్ వచ్చేసి ఎడిట్ షేప్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి ఇలా స్వైప్ చేయండి. లెఫ్ట్కి అయితే లెఫ్ట్కి, రైట్కి అయితే రైట్కి, ఎలా అయితే మంచిగా వస్తుందో చూసుకోండి. ఈ ప్లేస్లోకి వస్తుంది, ఇట్లా అయితే బాగానే ఉంది. రైట్, ఇది ఫోటో సైజు. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి ప్లే చేసుకొని చూసుకోండి ఆ ఫోటో. ఓకే, పర్ఫెక్ట్గా ఫిట్ అయిందా లేదా అని. ఫిట్ అయింది కదా. ఇప్పుడు రెండో ఫోటో ఎక్కడుంది, రెండో ఫోటోని క్లిక్ చేయండి. కలర్ ఫిల్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఈ చివర ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ మనం ఏ ఫోటోలో అయితే ఫోటోలు కట్ చేసుకున్నామో, మీకు ఫోటోలు కట్ చేయడం తెలియకపోతే ఫోటోలు ఎలా కట్ చేసుకుంటారని స్పెషల్గా 4 వీడియోలు చేసి డిస్క్రిప్షన్లో పెట్టాను. మీరు ఏ వీడియో చూసినా ఫోటోలు ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఓకేనా, లింక్స్ డిస్క్రిప్షన్లోనే చూడండి. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసి పైన ప్లస్ పైన క్లిక్ చేశాను, ఇలా వచ్చింది. బ్యాక్ వచ్చాను, ఎడిట్ షేప్. ఈ షేప్ కూడా కరెక్ట్గా రాలా. ఫోటో మంచిగా వచ్చేదాకా ఈ షేప్ని ఎడిట్ చేసుకొని ఫోటోని క్లిక్ చేసి కొద్దిగా ఫార్వర్డ్ చేసుకొని ఫోటోని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చి కొంచెం లెఫ్ట్కి ఇచ్చేసి కొంచెం సైజ్ తగ్గిస్తాను, ఇలా. ఓకేనా, ఇలా. ఇప్పుడు చూడండి, ఫస్ట్కి వచ్చి ప్లే చేద్దాం. అంటే కెమెరా మోడల్లో ప్లే చేద్దాం, ఇలా వస్తుంది. ఓకే, ఇలా వస్తుంది ఈ ఫోటో. ఇప్పుడు మూడో ఫోటో, ఈ ఎల్లో ఫోటో, ఈ గాల్ ఫోటో ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. కలర్ ఫిల్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఫోటో పైన క్లిక్ చేయండి, మళ్ళీ మీ గ్యాలరీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఇలా. పైన ప్లస్ క్లిక్ చేయండి, ఇలా వస్తుంది. బ్యాక్ వచ్చి ఎడిట్ షేప్ని అడ్జస్ట్ చేసుకోండి. ఫోటో సైజ్ మీకు కరెక్ట్గా సరిపోయే వరకు చూసుకొని ఆ ఫోటో ఏ యాంగిల్లో ఉంటుందని ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. మీకు ఇలా వస్తుంది ఆ ఫోటో. కొంచెం ఫోటోని క్లిక్ చేసి కలర్ ఫిల్లో కొంచెం పెద్దగా చేసుకుందాం, బాగా కనపడుతుంది ఈ విధంగా. ఓకే, ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి, ఇలా వస్తుంది. 3 ఫోటోలు సెట్ అయినాయి. ఇప్పుడు 4వ ఫోటో
ఇది 4వ ఫోటోని క్లిక్ చేసి కలర్ ఫిల్లోకి వచ్చి ఈ ఫోటో పైన క్లిక్ చేయండి. మళ్ళీ మనం ఏ ఫోల్డర్లోకి అయితే ఫొటోస్ కట్ చేసుకున్నామో అక్కడికి వస్తుంది. ఇప్పుడు మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయండి. పైన ప్లస్ ఇలా వస్తుంది. ఈ ఫోటో ఎక్కడుందో చూసుకోండి. చూడండి సాగిపోయినట్టుంది కదా. బ్యాక్ వచ్చి ఎడిట్ షేప్ లెఫ్ట్కి రైట్కి స్వైప్ చేస్తే ఇదైతే మనకి కావాల్సిన సైజులోకి వస్తుంది. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి ఫార్వర్డ్ చేసుకొని చూసుకుందాం. ప్లే చేస్తే అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చి కొంచెం సైజుని తగ్గించి కిందకి జరపండి. కొద్దిగా ఇలా జరుపుకోండి. చూద్దాం ఎట్లుందో. ఫోటో వస్తుందో కొంచెం పైకి జరుపుకుందాం. ఇలా ఎడిట్ షేప్లోకి వచ్చి కొంచెం దగ్గరకి, ఎందుకంటే ఫోటో ఎలా ఉండాలి మనకి దగ్గరకు ఉండాలి కాబట్టి ఇలా. రైట్, ఇప్పుడు ఫస్ట్కి రండి. ఒకసారి ప్లే చేయండి. మీకు ప్లే చేస్తే ఇలా వస్తుంది. మెయిన్ ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసి కొంచెం లెఫ్ట్కి ఇచ్చుకుందాం. ఇలా ఇచ్చుకుందాం. ఇలా ఇచ్చేసి ఇప్పుడు ఫస్ట్కి వస్తాను, ఎందుకంటే ఫోటో మనకి క్లియర్గా కనపడాలి. ఇలా వస్తుంది. బ్యాక్గ్రౌండ్లో లిరిక్స్ వస్తాయి. సింపుల్గా చేశాను లిరిక్స్ వీడియో, ఎందుకంటే మీరు కష్టపడకుండా డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవడం, ఫోటోలు ఇలా మార్చుకోవడం. ఈ వెరీ వెరీ సింపుల్ మెథడ్ చేశాను. చూస్తున్నారు కదా, ఒక లైక్ చేసుకొని చూడండి. ఓకే, చాలా చాలా బాగుంది. మళ్ళీ ఇలా రొటేట్ అవుతుంది చూడండి. ఈ విధంగా రొటేట్ అవుతుంది, బాగా కనపడుతుంది అలా. రైట్, అయిపోయింది. ఇంకంతే. బ్యాక్ వచ్చేయండి. క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది అంతే. ఇంకా సింపుల్గా ఇప్పుడు టాప్లో సేవ్ సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. 1080 చివరి క్లిక్ చేసి 1080లో బిట్రేట్ మాత్రం 10 MB చాలు. ఎక్స్పోర్ట్, ప్రిపేరింగ్ టు ఎక్స్పోర్ట్ అంది కదా, ఇది సేవ్ అయిపోయిన దాకా వెయిట్ చేయండి. అయిన తర్వాత లాస్ట్లో సేవ్ అనే బటన్ వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత సేవ్ అని వస్తుంది. అది క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. చాలా బాగుంది కదా ఇది వీడియో. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.